మహిళా సంఘాల అభివృద్ధిలో మోడల్ మండలంగా కొల్లిపర గ్రామం ఉందని ఏపీఎం తెలిపారు. ఈరోజు కొల్లిపర మండలం ఈసీ సమావేశానికి విజన్ బిల్డింగ్ ట్రైనింగ్ నిమిత్తం రావడం జరిగింది. జిల్లాలో టీఓటీగా నేను మా కొలిక్ జోజిబాబు గారు ఇక్కడ రావడం జరిగింది. ఈ ట్రైనింగ్లో ప్రధాన అంశం ఏంటంటే సంఘాలను రాబోయే 5 సంవత్సరాల్లో బలోపేతం చేయడానికి ఇప్పటివరకు సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని మెరుగుపరుచుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందారు. రాబోయే సంవత్సరంలో ఇంకా మెరుగైనటువంటి జీవన విధానాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి. గౌరవ సీఎం గారు చెప్పినట్టుగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనేటువంటి నినాదంతో రాబోయే రోజుల్లో ప్రతి మహిళ ఒక చిరు వ్యాపారస్తురాలుగా ఎదగడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ మాడ్యూల్స్ ఏవైతే విజన్ 1, విజన్ 2, విజన్ 3 అనేటువంటి మాడ్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో వాళ్ళకి యొక్క కెపాసిటీ బిల్డింగ్ని డెవలప్ చేసి సంఘాలని ఇంకా బలోపేతంగా గ్రామ సమాయకుల్ని బలోపేతం చేసుకొని ప్రతి కుటుంబ స్థాయి నుంచి కూడా వాళ్ళ యొక్క ఆర్థిక ప్రణాళిక తయారు చేసుకొని వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా పెట్టుబడులు అందించుకోవాలి, వాటికి మార్కెటింగ్ ఏ విధంగా ఆన్లైన్లో ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అన్ని అంశాలపైన వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి గ్రామ సభకి అధ్యక్షులు, సీసీలు మళ్ళీ మరలా గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న సంఘ లీడర్లకి మరియు సంఘ సభ్యులందరికీ కూడా కుటుంబ ప్రణాళిక, సంఘం ప్రణాళిక, గ్రామ ప్రణాళిక చేసుకొని మనకి 9 థీమ్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే చెబుతుందో 9 థీమ్స్లో భాగంగా గ్రామాభివృద్ధికి ఆరోగ్యము, వ్యవసాయము, విద్య, పారిశుద్ధ్యము మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా మెరుగుపరచుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, కావాల్సిన పరిస్థితులు ఏంటి, కోరుకుంటున్న పరిస్థితులు ఏంటి అనేటువంటి దాని మీద అవగాహన కల్పించుకొని రాబోయే సంవత్సరాల్లో ప్రతి కుటుంబం కూడా సుస్థిరమైన జీవనోపాధిని కలిగి ఉండి వాళ్ళ పిల్లల్ని సక్రంగా చదివించుకొని ఆర్థికంగా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని బలోపేతం చేసే క్రమంలో మరొకసారి ప్రతి సంఘ సభ్యురాలకి ఈ విజన్ బిల్డింగ్ మీద ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కొల్లిపర మోడల్గా తీసుకొని దీనికి అనుబంధంగా తెనాలి, తాడికొండ, మేడుకొండూరు, చేపూరు మండలాలు కూడా ఇక్కడ స్టాఫ్ అదేవిధంగా ఈసీ మెంబర్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఒక సీసీ ఇక్కడ అటెండ్ అవుతారు. మరలా వీళ్ళు పోయి ఆ మండలాల్లో కూడా ఇదే విధంగా ఇక్కడ కొల్లిపరలో ఏ విధంగా అయితే ట్రైనింగ్ జరుగుతుందో అక్కడ కూడా ఆ ఏపీఎం, ఆ సీసీ ఆ మండలాలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి అక్కడ కూడా జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి అవగాహన కల్పించడం అనేది జరుగుతుందండి. ఇది 4 రోజులు జరుగుతుంది. ఈరోజు రేపు వెళ్ళింది అవటలింది 4 రోజులు జరుగుతుంది. 20వ తారీఖున ముగించడం జరుగుతుంది. ఇప్పుడు మన సుబ్బారావు గారు చెప్పిన విధంగానే ఇక్కడ విజన్ బిల్డింగ్ 3 ట్రైనింగ్ అంటే విజన్ బిల్డింగ్లో 3 రకాల విషయాలని తీసుకోవడం జరిగింది. ఇది వాస్తవ పరిస్థితులు ఏంటంటే వాళ్ళ మానసికంగా ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి ఆ ప్రవర్తనలో మార్పు అనుగుణంగా జీవనోపాధుల్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏళ్ళకి గతంలో ఇచ్చిన 15 సంవత్సరాల నుండి ఇచ్చిన శిక్షణలు కాకుండా ఇప్పుడు కొత్తదనంతో వారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేసి వారి ఆరోగ్యాలు, విద్య మరియు సాంకేతిక తోడు చేస్తూ వీళ్ళు అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తో ఈ శిక్షణలో జరుగుతూ ఉన్నాయి. ఈ 4 రోజుల శిక్షణలో కూడా వీళ్ళందరికీ ఈసీ మండల ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా శిక్షణ ఇస్తున్నామండి. వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ గ్రామ సంఘాల్లో మిగతా సభ్యులు కూడా ట్రైనింగ్స్ ఇచ్చుకుని వాళ్ళు మరింత బలోపేతంగా తయారవడానికి కృషి చేసే కార్యక్రమంగా ఇది తీసుకోవడం జరిగింది.